మరి నేను ఇక్కడ చర్చికి వచ్చి పోయిన సోమవారం నాడే నాకు పనికి వెళ్ళేసి ఇంటికి వస్తున్నా, యాక్సిడెంట్ అయింది. అయితే నేను పని చేసి ఇంటికి ఇట్లా స్ట్రేట్గా వస్తున్నా, మాడి పనులు ఎందుకో మాడి పనులు కొనాలనిపించింది నాకు. మాడి పనులకు వెళ్ళిన, మాడి పనులు కొనుక్కున్న పిల్లలు మాడి పనులు అంటే ఇష్టమని తీసుకురానికి వెళ్ళిన. వెళ్తే ఏం చేసిండు, దారి పోవంటి వస్తున్నా వాడు తాగేసి వచ్చి నాకు గుద్దిండు. గుద్దంగానే కనీసం కిలోమీటర్ దూరం పడనే పడ్డది ఒకటే తెలుసు నాకు. హాస్పిటల్కి తీసుకొని తెలియదు, తలిపేమా హాస్పిటల్కి తీసుకొని నాకు అసలు తెలియదు. తర్వాత నాకు వారం లోపల మా పెద్ద పాప వచ్చింది. పెద్ద పాప వచ్చి కొంచెం లైట్ తగ్గింది. వచ్చి ఆమె ఒక వారం రోజులు ఉన్నది. తగ్గినాక ఆమె వెళ్ళిపోయినాక మా మనమరాలకి ఈ స్థితిలో ఉంది. ఇట్లా అయిపోయింది నా కానించి వచ్చి ఆమె వెళ్ళిపోయినాక. అయితే వాళ్ళు ఏమన్నారు తెలుసా, వాళ్ళ అత్తలు, నీకు ఏ దయ్యం, మీ మరిది చనిపోయింది కదా, మీ మరిది బట్టి నా మనమరాలకి ఇట్లా అయింది అని నన్ను వాళ్ళ బంధువులు కనీసం 40-30 మంది నన్ను హాస్పిటల్ ఒకరొకరు ఇస్తుంటే అసలు నేను ఏం చెప్పలేక మెట్ల మీద కూర్చొని కుమ్మిలి వేస్తాయా ఏందయ్యా ఈ నిందలు అని అసలు ఎంత కుమ్మిలి ఏడ్చిందంటే నాది నాకే అసలు భరించలేదు. కానీ దేవుడు అలాంటి స్థితిలో నన్ను అంతమంది అవమానించిన దేవుడు మాత్రం నన్ను అసలు ఇడవలేడు. 2 నెలలు నేను హాస్పిటల్, నా మనమరాలు బతికితే దేవుడు బతికిస్తాడు, లేదా తీసుకోవాలి అని అసలు 2 నెలల దగ్గర హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయింది. పిల్ల మెదడు చిన్నగా అయ్యి కోనాలకు వెళ్ళిపోయింది ఆ పాప. కానీ బతికేది గ్యారెంటీ లేదని పాప నిన్ను తలకాయ ఇట్లేసి పైపు, అది పెద్దది, అది ఉంటుంది ఊపిరి తీసే పైపు, ఆ పైప్ వేసి పిండుతుంటే అసలు చూడలేక ఏడుస్తుంటే ఆయా మళ్ళీ నన్ను బిక్కిత పట్టుకొని నువ్వు ఏడవకి ఏం కాదు, నీ దేవుడు బతికిస్తాడు ఏం కాదు అని చెప్పింది. ఆ తర్వాత దేవుడు కొంచెం అలా పాస్టర్ వచ్చిండు. వాళ్ళ పాస్టర్ ఈయన, నేను వచ్చి ప్రార్థన చేసిన ఒక 10 నిమిషాలలోనే మా మనమరాలు ఈయన వచ్చిన 10 నిమిషాలు ఈయన మా అల్లుడు ఫోన్ నెంబర్ ఏమంటే ఇస్తలేడు. ఇవ్వకపోతే ఈయనకు మా బిడ్డ కొట్టి ఫోన్ చేసినాక ఒక్కసారి రండి అయ్యా, ఈ అవమానాలకు నేను తట్టుకోలేకపోతున్నానంటే వచ్చి ప్రార్థన చేసాను. అమ్మ నువ్వు టెన్షన్ పడకు, దేవుడు నీకు ఎంత అవమానం ఇస్తున్నా దేవుడు అంత నేను పైకి లేపుతాడని ప్రార్థన చేసిపోయిన ఒక 10 నిమిషాలలో కళ్ళు తెరిచింది. చూడు దేవుడు ఎంత, మా పాప చదివి ఎంత 4 పిల్లలు చచ్చిపోయారు. ఈమె సరిత ఉన్న పిల్లలు 4 నా కళ్ళ ముందర వచ్చిన 4 పిల్లలు చచ్చిపోయారు. ఈమె మాత్రం అసలు గ్యారంటీ ఇవ్వలేదు, చచ్చిపోతుంది మేము చెప్పలేమని సంతకాలు చేసుకున్నారు. కానీ ఆయమ్మలు మాత్రం ఏమన్నా తెలుసా, నువ్వు వేసిపరుగు నమ్ముకున్నావు కంపల్సరీ నేను మనమరాలు బతా, టెన్షన్ పడకని అని చెప్పారు. అప్పటి వరకు నా కాళ్ళు ఇక్కడ వరకు నాకు నా 5 కుట్లు పడ్డాయి. కాలు ఇంతలా మాసింది. ఉస్మానికి రాసిరు నన్ను, ఉస్మానికి వెళ్ళు పాప కాడ ఉంటే ఎట్లా అని. కానీ అట్లా నేను ఉస్మాన్ గిట్ట వెళ్ళలేదు. దేవుడే నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడే నాకు బాగా చేస్తాడని అప్పుడు మళ్ళీ మచ్చేంద్ర తోటికి వచ్చి హాస్పిటల్ దేవుని 4 చూపించుకొని మళ్ళీ వెళ్ళిన హాస్పిటల్కి. 2 నెలలు హాస్పిటల్కి, ఒక 15 రోజులు మా అమ్మని గాంధీ తీసుకుపోయినా. మా అమ్మని ఇటంగా అస్సలు బతికే గ్యారెంటీ లేదని చెప్పారు. మా అమ్మేమ్మడి రామంటే ఎవరు వస్తలేరు. నేను మా అత్త ఇద్దరం కలిసి గాంధీ తీసుకున్నాం. ఆమెను ఇటంగా గాంధీలో పట్టలేరు, ఈమె చచ్చిపోతుంది వేస్ట్ బతకదని చెప్పేసారు. ఆమెను గిట్ట దేవుడు బతికిస్తే బతికించు, లేకుంటలేదే ఆమెను గిట్ట దేవునికి అప్ప చెప్పేసిన. దేవుడు ఆమెను గిట్ట ఇప్పుడు మంచిగా దేవుడు ఆమెంతలో ఆమెనే చచ్చిపోతుంది, ఆమెంతలో ఆమెనే వచ్చేస్తుంది. ఆమెతో వాసన కంపు వాసన చచ్చిపోయే స్థితిలో మా అమ్మ గాంధీలో అసలు పట్టలేరు, ఈమెతో ఫుల్ వాసన వస్తుంది చనిపోతుందని చెప్పేశారు. దేవుడు ఆమెను గిట్ట బతికించిండు. ఎందుకంటే దేవుని బిడ్డలకు కంపల్సరీ అవమానాలు చాలా తట్టుకోకుండా చచ్చిపోవాలన్నా ఈ బాధల్లా భరించలేక వస్తుంటాయి. కానీ ఆ బాధలు భరించాలి. దేవుడు నాకు మాత్రం చచ్చిపోయిన ఇంకా ఒక 10 నిమిషాలే చచ్చిపోవాలనే స్థితిలో వచ్చింది. కానీ కాకపోతే ఆ టైంలో పాస్టర్ వచ్చి ప్రార్థన చేసినందుకు దేవుడు ధైర్యం ఇచ్చిండు. దేవుని కృప వల్ల ఇప్పుడు మా కుటుంబం అంతా మంచిగానే ఉంది. దేవుని కృప వల్ల ఇంకా మా కుటుంబం గురించి, మా పిల్లల గురించి, మా గురించి ప్రార్థన చేయమని ఇస్తే చిన్న సాక్ష్యం జనకి ఇచ్చినందుకు వందన. దేవుడు మరి మన ఎడల గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎన్నెన్నో మేళ్ళను చేసి